హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ కాన్వర్జేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక కాన్వర్జేషన్ ఏమిటంటే, ఎట్ ద మార్కెట్ బిట్వీన్ ద షాప్ కీపర్ అండ్ ద కస్టమర్. ఎట్ ద మార్కెట్ అంటే ఒక మార్కెట్లో బిట్వీన్ ద షాప్ కీపర్ అండ్ ద కస్టమర్. షాప్ కీపర్ అంటే ఒక దుకాణదారుడు మరియు కస్టమర్ అంటే ఒక వినియోగదారుడి మధ్య జరిగినటువంటి సంభాషణ. సో వీళ్ళిద్దరూ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, అది మన డైలీ లైఫ్లో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఈ డైలాగ్స్ యూజ్ అవుతాయి అనేది చూద్దామండి. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద కాన్వర్జేషన్ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. Okay, now let's begin our conversation. So the conversation between the shopkeeper and the customer. So first shopkeeper అంటున్నారండి, sir please come, we have all varieties of vegetables. ఓకే, సార్ ప్లీజ్ కమ్ అంటే ఇక్కడ కస్టమర్ వచ్చినప్పుడు షాప్ కీపర్ అంటున్నారు, సార్ ప్లీజ్ కమ్ దయచేసి రండి, వీ హ్యావ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే మా దగ్గర అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. అంటే ఇది కూరగాయల షాప్ అండి. ఓకే, మా దగ్గర అంటే ఇక్కడ హ్యావ్ అంటే కలిగి ఉండడము, వి అంటే మేము, అంటే మా దగ్గర అన్ని రకాల కూరగాయలు ఉన్నాయండి అన్నారు. అప్పుడు కస్టమర్ అంటున్నారు, డూ యూ హ్యావ్ బ్రింజల్స్, డూ యూ హ్యావ్ బ్రింజల్స్. బ్రింజల్స్ అంటే వంకాయలు, అంటే మీ దగ్గర వంకాయలు ఉన్నాయా అని అడిగారండి. అంటే మనం ఎవరినైనా ఏదైనా ఒక వస్తువు ఉందా అని అడగాలంటే డూ యూ హ్యావ్ అని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మొబైల్ ఉందా అని అడగాలనుకోండి, డూ యూ హ్యావ్ ఏ మొబైల్. ఓకే, మీకు బైక్ ఉందా అని అడగాలంటే డూ యూ హ్యావ్ ఏ బైక్. సో ఈ విధంగా ఏదైనా ఉందా అని అడగాలంటే డూ యూ హ్యావ్. అప్పుడు షాప్ కీపర్ అంటున్నారు, ఎస్ సార్, ఉన్నాయి సార్ అన్నారనమాట. చూడండి, ఎప్పుడు కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కాంటెక్స్ట్ని బట్టి సింపుల్ డైలాగ్స్లో అంటే సింపుల్ ఆన్సర్స్ చెప్తే సరిపోతుందండి. అంటే ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ బ్రింజల్స్ అని అడిగినప్పుడు షాప్ కీపరు ఎస్ సార్ వీ హ్యావ్ బ్రింజల్స్ అని కంప్లీట్గా చెప్పక్కర్లేదు. ఇక్కడ ఆల్రెడీ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి ఎస్ సార్ అంటే సరిపోతుంది అనమాట. సరే, అప్పుడు కస్టమర్ ఏమన్నారు, హౌ మచ్ ఈజ్ ఏ కిలో. హౌ మచ్ అంటే ఎంత, హౌ మచ్ ఈజ్ ఏ కిలో అంటే కిలో ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలండి, అసలు ఐఎస్ ఈజ్ అంటే ఏమిటి. సో ఈజ్ అంటే ఉండడము అని అర్థమండి. దీన్ని బీ ఫామ్ అంటారనమాట, ఉండడము. అంటే హౌ మచ్ ఈజ్ ఏ కిలో అంటే ఒక కిలో ధర ఎంత అయి ఉన్నది అని అర్థం అనమాట. అయితే దీన్ని జనరల్గా మాట్లాడేటప్పుడు ఆ ఉండడము అనే మీనింగ్ని మనం అవాయిడ్ చేసి కిలో ఎంత అని అర్థం చేసుకుంటాము. ఓకే, అప్పుడు షాప్ కీపర్ అన్నారు, 20 రూపీస్ పర్ కిలో. 20 రూపీస్ పర్ కిలో. పిఈఆర్ పర్ అంటే కీ అని అర్థం అండి, అంటే కిలోకి 20 రూపాయలండి అని చెప్పారు. అప్పుడు కస్టమర్ అంటున్నారు, ఆర్ దే ఫ్రెష్, లెట్ మీ సీ. ఆర్ దే ఫ్రెష్ అంటే అవి తాజాగా ఉన్నాయా, దే అంటే అవి అండి, అవి అంటే ఆ వంకాయలు అనమాట. ఆర్ దే ఫ్రెష్ తాజాగా ఉన్నాయా, లెట్ మీ సీ నన్ను చూడనివ్వండి. లెట్ మీ సీ అంటే నన్ను చూడనివ్వండి. అంటే ఏదైనా ఒక పని నన్ను చేయనివ్వండి అని చెప్పాలంటే లెట్ మీ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పాలనుకోండి, లెట్ మీ గో. ఓకే, నన్ను మాట్లాడనివ్వండి అని చెప్పాలంటే లెట్ మీ స్పీక్. లెట్ మీ స్పీక్. సో ఆ విధంగా ఇతను ఏమంటున్నారు, లెట్ మీ సీ నన్ను చూడనివ్వండి అన్నారు. అప్పుడు షాప్ కీపరు హియర్ యు ఆర్. హియర్ యు ఆర్ అంటే ఇవిగోండి అని అర్థమండి. అంటే వంకాయలు ఇస్తూ అంటున్నారనమాట, ఇవిగోండి చూడండి అని ఇచ్చారనమాట, హియర్ యు ఆర్. అప్పుడు కస్టమర్ ఏమన్నారంటే ఐ హ్యావ్ పిక్డ్ అప్ ద ఫ్రెష్ వన్స్. వంకాయలు అంటే ప్లూరల్ కాబట్టి వన్స్ ప్లూరల్ ఉండాలండి ఇక్కడ. సో ఐ హ్యావ్ పిక్డ్ అప్ ద ఫ్రెష్ వన్స్. ఇక్కడ పిక్డ్ అప్ అంటే ఏరుకోవడం అనమాట. సో నేను ఫ్రెష్గా ఉన్న వాటిని ఏరుకున్నాను. ప్లీజ్ వేయ కిలో. ఇక్కడ వే అంటే బరువు తోచడము, అంటే 1 కిలో బరువు తోచండి అని అడిగారనమాట.
అప్పుడు షాప్ కీపర్ అంటున్నారు, ఎస్ సార్, వాట్ ఎల్స్ డూ యూ వాంట్? ఎస్ సార్ అంటే అలాగే సార్, వాట్ ఎల్స్ డూ యూ వాంట్? వాట్ ఎల్స్ అంటే ఇంకేమిటి, డూ యూ వాంట్, వాంట్ అంటే కావాలి, అంటే ఇంకేం కావాలి సార్ అని అడిగారు అనమాట. ఆ వంకాయల్ని బరువు చూసి ఇచ్చి ఇంకేం కావాలి సార్ అని అడిగారు. ఓకే, ఎస్ సార్, వాట్ ఎల్స్ డూ యూ వాంట్, ఇంకా మీకు ఏం కావాలి అన్నారు. అప్పుడు కస్టమర్ అంటున్నారు, ఐ వాంట్ బెటర్ గాడ్, వాట్స్ ఇట్స్ ప్రైస్? ఐ వాంట్ బెటర్ గాడ్, వాంట్ అంటే కావాలి అనుకున్నాం కదా, బెటర్ గాడ్ అంటే కాకరకాయలు. ఓకే, బెటర్ గాడ్ అంటే కాకరకాయ అనమాట. అంటే నాకు కాకరకాయలు కావాలి. వాట్స్ ఇట్స్ ప్రైస్, దాని ధర ఎంత అని అడిగారు. వాట్ ఈజ్ ఇట్స్ ప్రైస్ అనమాట. అప్పుడు షాప్ కీపర్ అంటున్నారు, ఇట్స్ 40 రూపీస్ పర్ కిలో. ఇట్స్ 40 రూపీస్ పర్ కిలో, అది కిలో 40 రూపాయలండి అని చెప్పారు. అంటే ఇట్స్ అంటే ఇట్ ఈజ్కి షార్ట్ ఫామ్ అనమాట. ఇట్ ఈజ్ 40 రూపీస్ పర్ కిలో, కిలోకి 40 రూపాయలండి అని చెప్పారు. అప్పుడు కస్టమర్ అంటున్నారు, ఓ గాడ్, మై గాడ్, ప్రైసెస్ ఆర్ వెరీ హెవీ. ఓకే, మై గాడ్ అంటే ఓ దేవుడా అంటాం కదండి. మై గాడ్, ప్రైసెస్ ఆర్ వెరీ హెవీ. ప్రైసెస్ అంటే ధరలు, వెరీ హెవీ అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అని అర్థమండి. యాక్చువల్గా హెవీ అంటే బరువు అని కదా. సో ధరలు బరువుగా ఉన్నాయి అనకూడదు, అప్పుడు అన్నేచురల్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం కాంటెక్స్ట్ని బట్టి మీనింగ్ అర్థం చేసుకోవాలి, కానీ డిక్షనరీ మీనింగ్స్ని అప్లై చేయకూడదండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా. సో ప్రైసెస్ ఆర్ వెరీ హెవీ అంటే ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అన్నారనమాట. అప్పుడు షాప్ కీపర్ అంటున్నారు, హౌ మచ్ డూ యూ వాంట్? హౌ మచ్ డూ యూ వాంట్, ఎంత కావాలండి మీకు అని అడిగారు. ఏంటి ఎంత కావాలండి? బెటర్ గాడ్ అనమాట, కాకరకాయలు మీకు ఎన్ని కావాలి అని అడుగుతున్నట్టు. అప్పుడు కస్టమర్ అన్నారు, హాఫ్ ఏ కిలో ఈజ్ ఎనఫ్. హాఫ్ ఏ కిలో ఈజ్ ఎనఫ్. ఎనఫ్ అంటే సరిపోతుంది, అంటే హాఫ్ ఏ కిలో ఈజ్ ఎనఫ్ అంటే అర కేజీ సరిపోతుందండి అని చెప్పారనమాట. అప్పుడు షాప్ కీపర్ అంటున్నారు, షల్ ఐ గివ్ యూ సమ్ కర్రీ లీఫ్? కర్రీ లీఫ్ అంటే కరివేపాకు. షల్ ఐ గివ్ యూ సమ్ కర్రీ లీఫ్ అంటే కొంచెం కరివేపాకు కూడా ఇమ్మంటారా అని అడుగుతున్నాడు షాప్ కీపర్. సో మనం ఏదైనా ఒక పని చెయ్యొచ్చా అని అడగాలంటే షల్ ఐ అనేది ఎక్కువగా వాడతామండి స్పోకెన్ ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను మీకు హెల్ప్ చేయమంటారా అని అడగాలనుకోండి, షల్ ఐ హెల్ప్ యూ అంటామన్నమాట. ఓకే, నేను మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా అని అడగాలనుకోండి, షల్ ఐ డ్రాప్ యూ అని అడగవచ్చు. సో ఆ విధంగా ఈయనేమంటున్నారు, షల్ ఐ గివ్ యూ సమ్ కర్రీ లీఫ్, కొంచెం కరివేపాకు ఇమ్మంటారా అని అన్నాడు. అప్పుడు కస్టమర్, ఎస్ దట్స్ ఇంపార్టెంట్. ఓకే, అది ఇంపార్టెంట్ అన్నారు. ఏదండి? ఈ కర్రీ లీఫ్ అనమాట. ఓకే, ఎస్ దట్స్ ఇంపార్టెంట్, ఆ కరివేపాకు ఇంపార్టెంటే, అంటే అది కూడా ఇవ్వండి అని అడిగినట్టు. అప్పుడు షాప్ కీపర్ అంటున్నారు మళ్ళీ, టొమాటోస్ ఆర్ ఫ్రెష్. టొమాటోస్ ఆర్ ఫ్రెష్ అంటే టొమాటోలు తాజాగా ఉన్నాయండి. వీ హ్యావ్ గాట్ దెమ్ జస్ట్ నౌ ఫ్రమ్ ది గార్డెన్. వీ హ్యావ్ గాట్ దెమ్ జస్ట్ నౌ ఫ్రమ్ ది గార్డెన్ అంటే వాటిని తోట నుంచి జస్ట్ ఇప్పుడే తెప్పించామండి. గార్డెన్ అంటే తోట. ఓకే, గాట్ అంటే ఇక్కడ తెప్పించడము అని అర్థం చేసుకోవాలండి, పొందడము కాదు. ఓకే, దెమ్ అంటే వాటిని. ఓకే, అంటే మేము వాటిని తోట నుంచి జస్ట్ ఇప్పుడే తెప్పించామండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నారు షాప్ కీపర్. అప్పుడు కస్టమర్ ఏమంటున్నారు, ఓకే గివ్ మీ ఏ కిలో. గివ్ మీ ఏ కిలో, గివ్ అంటే ఇవ్వడము, మీ అంటే నాకు, గివ్ మీ ఏ కిలో, 1 కిలో ఇవ్వండి నాకు. బై ది బై, సరే కానీ, వాట్ ఈజ్ ద ప్రైస్? బై ది బై అంటే సరే కానీ, వాట్ ఈజ్ ద ప్రైస్ మరి ధర ఎంత అని అడిగారు అనమాట. వేటి ధర అండి? ఈ టమాటోస్ ధర అనమాట. అప్పుడు షాప్ కీపర్ అంటున్నారు, ఇట్స్ ఓన్లీ 10 రూపీస్ పర్ కిలో. ఇట్స్ ఓన్లీ 10 రూపీస్ పర్ కిలో. ఓకే, కిలో కేవలం 10 రూపాయలు మాత్రమేనండి అన్నారు. అప్పుడు కస్టమర్ అంటున్నారు, థ్యాంక్ గాడ్. ఓకే, అంటే మనం ఎప్పుడైనా కూడా నిట్టూర్పుగా అంటున్నప్పుడు అంటాం కదండి, థ్యాంక్ గాడ్. ఐ విల్ పర్చేజ్ సమ్ మోర్ ఐటమ్స్ టుమారో. పర్చేజ్ అంటే కొనడము. ఓకే, ఐ విల్ పర్చేజ్ సమ్ మోర్ ఐటమ్స్ టుమారో అంటే మరికొన్ని ఐటమ్స్ అంటే ఇక్కడ కూరగాయలు అనమాట. మరికొన్ని కూరగాయలని రేపు కొనుక్కుంటాను అన్నారు. ఇక్కడ చూడండి, ఐ విల్ అనే ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చిందంటే
టుమారో అనేది ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్లో జరగబోయే దానిని ఎప్పుడు కూడా విల్ యూస్ చేసి చెప్తామన్నమాట. అంటే ఐ విల్ కమ్ టుమారో అన్నారనుకోండి, నేను రేపు వస్తాను. ఐ విల్ మీట్ యూ టుమారో, నేను మిమ్మల్ని రేపు కలుస్తాను. ఇలా ఫ్యూచర్లో జరగబోయేదానికి ఈ విల్ అనేది యూజ్ చేస్తాము. ఐ ప్లస్ విల్ని షార్ట్గా ఐల్ అని ఈ విధంగా మెన్షన్ చేస్తారు. ఐ విల్ పర్చేస్ సమ్ మోర్ ఐటమ్స్ టుమారో, మరి కొన్ని కూరగాయలు రేపు కొనుక్కుంటాను. ఫర్ ద ప్రజెంట్ అంటే ప్రస్తుతానికి. దీస్ ఆర్ ఎనఫ్, దీస్ అంటే ఇవి, దీస్ ఆర్ ఎనఫ్ ఇవి సరిపోతాయి. హౌ మచ్ ఈజ్ ద టోటల్ అంటే మొత్తం ఎంత, అంటే మొత్తం బిల్ ఎంత అయ్యింది అని అడుగుతున్నారనమాట. సో వాట్ ఈజ్ ద టోటల్ బిల్ అని అడగక్కర్లేదండి, ఇలా అయితే న్యాచురల్గా ఉంటుంది. హౌ మచ్ ఈజ్ ద టోటల్, మొత్తం ఎంత అయ్యింది అని అడిగారు. అప్పుడు షాప్ కీపరు టోటల్ 50 రూపీస్ సార్, మొత్తం 50 రూపాయలు అయిందండి అన్నారు. అప్పుడు కస్టమర్ హియర్ ఈజ్ ద అమౌంట్ ఇందాక అనుకున్నాం కదా, హియర్ ఈజ్ అనే ఎక్స్ప్రెషన్ని ఇదిగో అని చెప్పడానికి వాడతాము. హియర్ ఈజ్ ద అమౌంట్ అంటే అమౌంట్ ఇదిగో అని అన్నారు కస్టమర్. ఓకే, అప్పుడు షాప్ కీపరు థ్యాంక్స్ యూ సార్ అన్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న కాన్వర్జేషన్ అనమాట బిట్వీన్ ద షాప్ కీపర్ అండ్ ద కస్టమర్. సో మనం డైలీ లైఫ్లో ఈ విధంగా ఇంగ్లీష్ అనేది మాట్లాడుతూ ఉంటాము డిఫరెంట్ కాంటెక్స్లో. కాబట్టి మీరు డైలీ ఇలా ఒక కాన్వర్జేషన్ తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్లోగా కొన్ని రోజులకి ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు అవుతుందండి. సో నేను కూడా డైలీ ఒక కాన్వర్జేషన్ని ఇలా ఒక వీడియో రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదండి, వీడియోని కంప్లీట్గా చూసి వీలైతే ఇక్కడ వచ్చిన కాన్వర్జేషన్స్ అన్నీ కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకుని మీకు వీలైనప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మీకు అప్పుడు లాంగ్వేజ్ స్లోగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇక ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.